ముఖ్యమంత్రి నారాయణ గారు పట్టణాలన్నీ కూడా ఎక్కువ అభివృద్ధి చెందుతున్నాయి కాబట్టి ఈ టౌన్ ప్లానింగ్లో ఈ మధ్య కొన్ని మార్పులు చేస్తూ ప్రజలకు ఒక మంచి అవకాశం కల్పించడం జరిగింది. ఏదైతే అనాథరైడ్ లేఅవుట్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా రెగ్యులేట్ చేసుకునేదానికి 30 ఫీట్స్ రోడ్డు చూపిస్తూ రెగ్యులేట్ చేసుకునే అవకాశం కల్పించినారు. అందులో ఆ పాత ఏదైతే మనకు లేఅవుట్ నాకు బ్లాక్ ఇది ఉన్నాను నిలబడుకు ఏమి నేను మొన్న 7:30 ఫోన్ చేస్తే మాట్లాడదా లేకపోతే ఎంత సైట్ ఇది భాష సైట్ కొన్ని దానికి డీవేషన్ అయితే చూడాలి కదా. 360 సెట్ బ్యాక్స్ వదనాలి కదా. సైడ్ ఉంటే వాళ్ళకే ఉంటుంది. అంతే మెజర్మెంట్స్ ఉంటే కరెక్ట్గా సెట్ బ్యాక్ చూపించి మార్కింగ్ ఇవ్వండి. ఇచ్చి నాకు ఫోటో పెట్టండి. సీట్ ఏమైనా వచ్చిందంటే మాత్రం రెస్పెండ్ చేసేస్తాను. దాన్ని చేసుకునే బట్టి కరెక్ట్గా చేసుకో. ఇంకా నీ చుట్టుపక్కల నీకే ఉంటుంది. వాస్తు కూడా పనికి వస్తుంది. మరి ఇవన్నీ ఒకడైనా కట్టింది అమ్మేదాన్ని పని ఆపేది డీవేషన్ అన్నీ కదా. అన్నీ 8 రోజుల రోడ్డు 25 ఉంది సార్. మరి ముందుకు వచ్చాడు కదా, మార్కింగ్ ఇచ్చేది. మార్కింగ్ ఇచ్చి రోడ్డు ఎంత ఉంది మీరు రఫ్గా దాంట్లో పెట్టండి. నా పని స్టాప్ చేసింది. మార్కింగ్ ఇచ్చి ముఖ్యమంత్రి నారాయణ గారు పట్టణాలన్నీ కూడా ఎక్కువ అభివృద్ధి చెందుతున్నాయి కాబట్టి ఈ టౌన్ ప్లానింగ్లో ఈ మధ్య కొన్ని మార్పులు చేస్తూ ప్రజలకు ఒక మంచి అవకాశం కల్పించడం జరిగింది. ఏదైతే అనాథరైడ్ లేఅవుట్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా రెగ్యులేట్ చేసుకునేదానికి 30 ఫీట్స్ రోడ్డు చూపిస్తూ రెగ్యులేట్ చేసుకునే అవకాశం కల్పించినారు. అందులో ఆ పాత ఏదైతే మనకు లేఅవుట్లో అనాథరైడ్లు ఉన్నారో అక్కడ లేఅవుట్ ఓనర్ లేకపోయినా కనీసం ప్లాట్లు ఇండివిజువల్గా వచ్చినా కానీ ఆ ప్లాటుకు సైజుని బట్టి అక్కడ మార్కెట్ వాల్యూని బట్టి వాళ్ళు పన్ను చెల్లిస్తే ఫీజు చెల్లిస్తే దానికి రెగ్యులర్ చేసేదానికి ఇండివిజువల్ వైజ్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఏదైతే ఎగ్జిస్టింగ్ ఏరియాలో జరుగుతుందో వాటన్నిటి కూడా డీవియేషన్ లేకుండా ఖచ్చితంగా ప్లాన్ ప్రకారమే కట్టుకోవాలా. ఎక్కడైనా డీవియేషన్ ఉంటే అన్ని కూడా ఇప్పుడు తనిఖీ చేయడం జరుగుతుంది. దీనిపైన యాజ్ పర్ చట్టం ప్రకారం స్టార్టింగ్ ఉంటే కన్నా దాన్ని ఫర్దర్గా పని జరగకుండా యాజ్ పర్ కరెక్ట్ ప్లాన్ ప్రకారం కట్టుకునేదానికి మా ప్లానింగ్ సెక్రటరీ ద్వారా వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ కల్పిస్తున్నాము. అలాగే ఏదైనా డీవియేషన్ ఉంటే వాటన్నిటి కూడా మార్కింగ్ ఇచ్చి రిమూవ్ చేసేదానికి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. చట్ట ప్రకారం అన్ని రకాల చర్యలు తీసుకునేదానికి మేము మున్సిపాలిటీ పరంగా మా టౌన్ ప్లానింగ్ సిబ్బంది మేము ఈరోజు విజిట్ చేయడం జరిగింది. కంటిన్యూ నిరంతరం అనేది ఇవన్నీ కూడా కొనసాగించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించి మీరందరూ కూడా అనాథరైడ్ లేఅవుట్లో కావచ్చు, ఎక్కడైనా ఇండివిజువల్ ప్లాట్లు కానీ
ప్లాన్ కట్టుకునేప్పుడు కనీసం 30 అడుగులు ఖచ్చితంగా రోడ్డుకు వదలాలా. 30 అడుగులు అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 20 అడుగులు ఉంటే అటు సైడ్ 5 అడుగులు, ఇటు సైడ్ 5 అడుగులు సపరేట్ చేసుకొని వాళ్ళు రోడ్డు డ్రైన్ వదిలిన తర్వాత సెట్ బ్యాక్స్ ప్రకారం ఇల్లు కట్టుకునే దానికి ప్లాన్ అప్రూవల్ ఇచ్చేదానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాము. ఏదైనా డౌట్స్ ఉంటే మా పట్టణ ప్రణాళిక విభాగంలో మా టీపీఓ గారు కలసండి. అలాగే సచివాలయం మా ప్లానింగ్ సెక్రటరీస్ ఉన్నారు, వాళ్ళు కూడా ఫీల్డ్ లెవెల్లో విజిట్ చేసి మీకు సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ధన్యవాదాలు. మాకు పంపితే అన్ని वेज कोल्हापुरी शेवभाजी आलू నాది ఫ్లాట్ ఇది ఉన్నా నిలబడుకో కొంచెం వెనక్కి ఓకే Hey,
జ్యూస్ బిస్కెట్ నువ్వు ఎక్కువ దాని పైకి ఎక్కట్లా అమౌంట్ బ్లాక్లో ఉన్నాం. ఉండిపోతుండు. నెలకు 10,000 పెన్షన్ వస్తుంది, డయాలసిస్ వస్తుంది. ఇంటికి వచ్చి చెప్తాను. మనకు మనంపల్లి అయితే అర్థమంటే శ్రీనివాసు మన భారత ప్రధానమంత్రి ప్రీతం నాయకులు నరేంద్ర మోడీ గారి యొక్క 75వ జన్మదినం నుంచి 2వ తేదీ వరకు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది దేశవ్యాప్తంగా. అందులో భాగంగా ఈరోజు మన బి కొత్తకోటలో రక్తదాన కార్యక్రమాన్ని ఇక్కడ మన కార్యకర్తలు ఏర్పాటు చేశారు. ఇంత మంచి పెద్ద ఎత్తున యువకులంతా వచ్చి రక్తదానం చేయడం చాలా సంతోషము. నరేంద్ర మోడీ గారి యొక్క కార్యక్రమాల పట్ల, పరిపాలన పట్ల ఈరోజు యువతలో కూడా ఇంత పెద్ద ఎత్తున మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ, అదే రకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మండలాధ్యక్షులు అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తాను.